బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రిమైనింగ్ లెసన్ పాఠం 14ది ఏదైతే మిగిలి ఉన్న లెసన్ ఉందో, పాఠం ఉందో, అది ఇప్పుడు చదవద్దు. అదేమంటే రా అక్షరం కంటే ముందు జేర్ ఉంటే సన్నగా చదవాలి. ఇది మామూలుగా మనం చదివిన ఖాయిదా. ఇప్పటి వరకు మనం చదివిన నియమం ఏమంటే రా కంటే ముందు జేర్ ఉంటే సన్నగా చదవాలి, రా సాకినా కంటే ముందు జేర్ ఉంటే సన్నగా చదవాలి. అవును. కానీ 3 చోట్ల సన్నగా కాకుండా లావుగానే చదవాలి. ఆ 3 చోట్లు ఏవి అనేది ఇప్పుడు చూడండి. 1, రా కంటే ముందు తాత్కాలిక జేర్ ఉంటే రాను సన్నగా కాకుండా లావుగానే చదవాలి. అది ఒక ఉదాహరణ ఉంది, అది చూడండి. ఏంటి అంటే ఇది ఉంది కదా, అని ఇక్కడ రాయ సాకిన కంటే ముందు జేర్ ఉన్నా సరే మేము లావుగా చదువుతున్నాం. అని ఎందుకు లావుగా చదువుతున్నారు అని అడిగితే దానికి సమాధానం ఏమంటే రాయ సాకిన కంటే ముందు ఏదైతే జేర్ ఉందో ఇది తాత్కాలిక జేర్ కాబట్టి మనం సన్నగా చదువుతున్నాం అని చెప్తాం. అది మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఖురాన్ లో ఏదైతే ఇర్జిఇ ఎక్కడైతే ఉందో అది ఎలా ఉందంటే యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మఇన్నతు తుర్జిఇ అని ఉంది. సాకినా కంటే ముందు ఇక్కడ యాక్చువల్ గా ఏముందంటే పేష్ ఉంది, ముత్మఇన్న అని. ఇక్కడ మనం ఆగిపోతే ఇప్పుడు ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడానికి అవ్వదన్నమాట. ఎందుకంటే సాకిన్ ఉన్న అక్షరం ఏదైతే ఉంటుందో దాన్ని సాకిన్ అంటేనే అది ఇంకా అక్కడికి ఆగిపోతుంది, ఇంకా దాన్ని అది కదలదు అని. హర్కత్ అంటే కదలడానికి హర్కత్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం తాత్కాలికంగా ఒక జేర్ ఇస్తున్నాం. అది జేరే ఎందుకు ఇవ్వాలి, వేరే ఏదైనా అంటే దానికి మళ్ళా పెద్ద ఖైదా అవుతుంది. అదంతా కాకుండా ఇంత గుర్తు పెట్టుకోండి, ఇక్కడ మనం తాత్కాలిక జేర్ అనేది ఇస్తున్నాం. ఆ జేర్ ఏదైతే ఉందో ఇక్కడ స్టార్ట్ చేయడానికి తాత్కాలిక జేర్ అది అని చదువుతాం. అయితే రాయ సాకినా కంటే ముందు ఇక్కడ ఏదైతే జేర్ వస్తా ఉందో ఆ జేర్ వచ్చేసి పర్మనెంట్ జేర్ కాదు, తాత్కాలిక జేర్. డైరెక్ట్ కలిపి చదివితే ముతుమఇన్నతు తుర్జిఇ అని చదువుతాం. ఇక్కడ ఆపితే అప్పుడు స్టార్ట్ చేయడానికి అని ఇక్కడ ఒక జేర్ తగిలించి చదువుతాం. కాబట్టి లో ఏదైతే జేర్ ఉందో ఇది వచ్చేసి పర్మనెంట్ జేర్ కాదు, తాత్కాలిక జేర్. ఓకేనా? ఓకే గురు. రెండోది చూడండి, జేర్ మరియు రా. జేర్ మరియు రాయ సాకిన ఒకే కలిమాలో లేకుండా, జేర్ మరియు రాయ సాకిన ఒకే కలిమాలో లేకుంటే రాను సన్నగా కాకుండా లావుగానే చదవాలి. ఏదైతే జేర్ ఉందో జేర్ మరియు రా సాకిన రెండు ఒకే కలిమాలో ఉండాలి, రెండు ఒకే సెంటెన్స్ లో ఒకే పదంలో ఉండాలి. రెండు విడివిడిగా ఉంటే కూడా రాయ సాకిన కంటే ముందు జేర్ ఉన్నప్పటికీ రాయ సాకినాను సన్నగా కాకుండా లావుగా చదువుతాం. ఉదాహరణలు 2 ఉన్నాయి, ఆ 2 ఉదాహరణలు కూడా చూసేయండి. రబ్బిర్జిఊని అని చదువుతాం. ఇక్కడ రబ్బి ఇక్కడ వరకు ఒక పదం, దాని తర్వాత ఏదైతే ఉందో అది ఒక పదం. సేమ్ తాబు వరకు ఒక పదం, దాని తర్వాత ఉన్నది ఒక పదం. కాబట్టి ఇది రాయ సాకిన వేరే కలిమాలో ఉంది, జేర్ వేరే కలిమాలో ఉంది. జేర్ ఒకవేళ ఒకే కలిమాలో ఉంటే అప్పుడు సన్నగానే వేరే వేరే కలిమాలో ఉంటేనే లావుగా చదవాలి. ఇక్కడ దానికి సంబంధించిన 2 ఉదాహరణలే ఉన్నాయి. ఆ 2 ఉదాహరణలు కూడా ఇక్కడ నేను మీకు చెప్పేస్తున్నాను. అది చూడండి, రాయ సాకిన వేరే కలిమాలో, జేర్ వేరే కలిమాలో ఉంది కాబట్టి ఈ రాయ సాకినాను సన్నగా కాకుండా లావుగా చదువుతున్నాను. రబ్బిర్జిఊని అమిర్తాబు అని. ఓకేనా? ఓకే.
అచ్చా. మూడోది వచ్చేసి రాయ సాకిన తర్వాత అదే పదములో హురూఫే ముస్తాలియా ఉంటే రాను సన్నగా కాకుండా లావుగానే చదవాలి. రాయ సాకిన ఉంది, రాయ సాకిన కంటే ముందు జేర్ కూడా ఉంది. కానీ రాయ సాకిన తర్వాత దాన్ని తగులుకొని కాఫ్ ఉంది. హురూఫే ముస్తాలియా వచ్చేసి 7 అక్షరాలు ఉంటది. స్టార్టింగ్ లో ఆల్రెడీ నేను మీకు చదివించేశాను. హురూఫే ముస్తాలియా ఎన్ని ఉన్నాయి? 7 అక్షరాలు ఉన్నాయి. 7 ఉంటాయి గురు. అది చూడండి ఒకసారి. ఏమి ఏడు అక్షరాలను హురూఫే ముస్తాలియా అంటారు. వీటిని లాగానే చదవాలి అని మేము ఆల్రెడీ చదివిన్నాం. రాయ సాకినా కంటే ముందు జేర్ ఉంది. కాకపోతే రాయ సాకిన తర్వాత వెంటనే హురూఫే ముస్తాలియా నుండి ఏదన్నా ఒక అక్షరం వస్తే అప్పుడు ఏం చేయాలంటే ఆ రాయ సాకినాను సన్నగా కాకుండా లావుగానే చదవాలి. ఓకేనా? ఓకే ఓకే, చూడండి. ఓకే గురువు. ఇక్కడ చూడొచ్చు మీరు. రాయ సాకినా కంటే ముందు జేర్ ఉంది, కానీ రాయ సాకిన తర్వాత కాఫ్, హురూఫే ముస్తాలియా నుండి కాఫ్ ఉంది. కాబట్టి ఈ రాయ సాకినాను సన్నగా కాకుండా లావుగా చదవాలి. అలాగే సాదన్ రాయ సాకినా కంటే ముందు జేర్ ఉంది, బట్ రాయ సాకిన తర్వాత హురూఫే ముస్తాలియా నుండి సాద్ ఉంది. సాద్. అలాగే తాసిన్ రాయ సాకిన కంటే ముందు జేర్ ఉంది, కానీ రాయ సాకిన తర్వాత అదే పదంలో తా, హురూఫే ముస్తాలియా నుండి తా వచ్చింది. కాబట్టి ఈ రాయ సాకినాను కూడా సన్నగా కాకుండా లావుగా చదవాలి. ఓకేనా? ఓకే గురు. అర్థమైపోయిందా ఖైదా? అర్థమైంది. ఇప్పుడు ఈ మిగిలిన 2 లైన్లు ఇప్పుడు చదవండి. చూడండి. రబ్బియో జిఉని, నేను హెజ్జ కూడా చేసేస్తాను, దాని తర్వాత చివర్లో మీరు చదవండి. రబ్బియో జిఉని, రాబా జబర్ రబ్, బారా జేర్ బిర్, రబ్బిర్ జీమ్ జేర్ జి, రబ్బియో జి, ఐన్ వావ్ పేష్ ఉ, రబ్బిర్ జిఉ, నూన్ జేర్ ని, రబ్బిర్ జిఉని. ربر جعوني. أميو تابو، همزة زبر أ، ميم را زين ميم، أمير تا ألف زبر تا، أميو تا، با واو بيش بو، أميو تابو. أمير تابو. ارجعي، همزة را زير جيم زير جي، ارجي، عين يا زير عي، ارجعي. ارجعي. فرقة، فارا زير فر، قاف زبر قا، فرقة، تادو بيشتن، فرقة. فرقة. مرصادا، ميم را زير مر، صاد ألف زبر صا، مرصا، دال دو زبر دن، مرصادا. مرصادا. قرطاس، قاف را زير قر، طا ألف زبر طا، قرطا، سين دو زير سن، قرطاس. قرطاس. ఇది ఇక్కడ వరకు చదువుకున్నాడు. చాలా. సరే.